ఈరోజు చక్కటి విషయం చెప్తాను. విభీషణుడు రావణాసురుడి రాజ్యంలో ఉండి చెడిపోలేదు, అదే విధంగా కైకేయి రామరాజ్యంలో ఉండి మంచిగా మిగలలేదు. అంటే మనం ఏ సందర్భంలో ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, మన స్వభావం ఎలా అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. నా చుట్టుపక్కల ఇలా ఉన్నారు, నా చుట్టుపక్కల ఇలా ఉన్నారు, అందుకే నేను ఇలా తయారైనని చెప్పేసి మనం ఎన్నో సాకు చెప్తా ఉంటాము. నాకు చదువుకోవాలని ఉంది కానీ మా అమ్మ నాన్న ఇలా ఉన్నారు, లేకపోతే నా సరౌండింగ్స్ ఇలా ఉంది, నా ఫ్రెండ్స్ ఇలా ఉంది, అందుకే నేను చదువుకోలేకపోతున్నాను అని చెప్పేసి మనం చాకులు చెప్తామా? కానీ మన సరౌండింగ్స్ అలాంటి సంబంధం లేదు, మన సరౌండింగ్స్ తో ఎట్లాంటి సంబంధం లేదు, మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. మనం ఇప్పుడు విభీషణుడు ఎగ్జాంపుల్, కైకేయి ఎగ్జాంపుల్ దానికి అప్లై చేసుకోవచ్చు. మన అంబిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వాలి, మన గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వాలి, మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయి, ఎలా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ కాదు. నేను ముందుకు వెళ్తున్నానా లేదా, నేను విజయం సాధిస్తానా లేదా, నేను విజయం సాధించాలి అనే సంకల్పం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు.